లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మీనరాశి. ఈ మీనరాశి వారికి మనకి జనవరి 1 నుంచి 2025 సంవత్సరం నుంచి మరి డిసెంబర్ 31, 2025 సంవత్సరం వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి జరుగుతుందని మీకు తెలుసు. కాబట్టి ఈ ఏలినాటి ఏమవుతుందండి, మీకు అన్నీ కూడా ఎన్ని ఉన్నా సరే మీకు ఏదో ఒక బాధ, ఏదో ఒక తెలియనటువంటి నిరాశ, నిస్పృహ అనేటటువంటిది మీకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి కాబట్టి, ఏలినాటి సమయం కాబట్టి. అయితే ఈ యొక్క గురుడు మనకి ఈ మీనరాశి వాళ్ళకి అలాగే 119 రోజులు వక్రించి ఉంటాడు ఈ వృషభ రాశిలో. ఆ తర్వాత మే 14న 2025 సంవత్సరంలో మిథున రాశిలోకి ఎంటర్ అవుతాడు. అంటే అర్ధాష్టమ గురుడు అవుతాడు. కాబట్టి ఈ అర్ధాష్టమ మేనము, తర్వాత మేషం, వృషభం, మిథునం. కాబట్టి ఈ వృషభంలో నుంచి ఈ మిథునంలోకి గురుడు రాగానే అనుకున్న పనులన్నీ కూడా మీకు లేట్ అయినా కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అప్పులు గిప్పులు ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా వచ్చేయడం జరుగుతాయి అన్నమాట. వద్దంటే అడిగితే మీకు అప్పు ఇస్తారనమాట, అడగకపోయినా సరే తీసుకెళ్ళండి అని ఇస్తారు. నేను ఇదే విధంగా ఈ యొక్క మీనరాశి వారు అందరూ యూట్యూబ్లో ఉన్నటువంటి జ్యోతిష్కులు అంతా కూడా బాగుండలేదు అని చెప్పిన సమయంలో 2 నెలల క్రితం ఏలినాటి శని జరుగుతున్నా సరే మీనరాశి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాను. దానికి డిఆర్డిఎల్లో డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నటువంటి రాఘవేందర్ మెడ్రాస్ నుంచి మరి అనేక డిఆర్డిఎల్ ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఆయన ఏం చేశాడంటే, మణికొండలో ఉంటారు ఇక్కడ హైదరాబాద్లో. ఆయన ఏమండి రాఘవేంద్ర స్వామి భక్తుడు. ఆయన ఏమన్నా అంటే పూజ్యాయ రాఘవేంద్రాయ అంటాడు, గురు రాఘవేంద్ర అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఏమండి ఇంతమంది ఎవడూ చెప్పలేదు అసలు మీనరాశి అందరూ బాగుండలేదని భయపెట్టి పడేశారు, ఏలినాటి శని జరుగుతుందని, ఒక్క మా మూర్తి తప్ప అని చెప్పేసి, శుభం జరిగిపోయింది నాకు అని చెప్పి మన ల్యాండ్లన్నీ అమ్ముడైపోయినాయి, కోర్టు కేసుల్లో ఉన్నాయన్నమాట, అవన్నీ అమ్ముడైపోయినాయి. చక్కగా అవంతా కూడా బ్రహ్మాండంగా కోట్లు వచ్చేస్తున్నాయి మనకి అని తనదైనటువంటి శైలిలో బ్రహ్మాండంగా చెప్పాడనమాట. అతనేమి 4-5 భాషల్లో అనర్గళంగా మాట్లాడతాడు అతను. కాబట్టి ఇదంతా ఎందువలన అంటే, మనకి ఈ యొక్క మీనరాశి ఏలినాటి శని జరుగుతున్నా సరే ఖచ్చితంగా మీకు ఇన్కమ్స్ సంబంధించి బ్రహ్మాండంగా ఉంటుంది, తర్వాత విదేశాలకు సంబంధించి బ్రహ్మాండంగా ఉంటుంది, సమస్యలు ఉంటే ఉండొచ్చు, భార్య సరుపు ఆలోచన విధానం మీకు మారుతుంది, ఆవిడతో గొడవలు పెట్టుకోవచ్చు కానీ అని పదే పదే నేను మీకు చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క ఈ 5 డిసెంబర్ 2025 సంవత్సరంలో ఈ యొక్క గురుడు మనకి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దాని ద్వారా మనకి ఏ పనైనా సరే హార్డ్ వర్క్ చేయడం ద్వారా మీరు విద్య సాధిస్తారు. అలాగే విద్యార్థులు చాలా జాగ్రత్తగా మీరు కష్టపడి చదవాలి. చదివితే కనుక మీకు ర్యాంకులు రావడం కాదు, ఒక అమ్మాయికి అయితే ఏకంగా ఐఐటి గౌహతిలో మీకు ఆ అమ్మాయికి సీట్ వచ్చి చూపించింది అనమాట. అంటే ఆ చదివింది మీనరాశి ఏలినాటి శని సమయం అయినా సరే. వాళ్ళ అమ్మగారు ప్రొఫెసర్ మంజు అని ఆవిడ మరి బాచుపల్లిలో ఉంటారు. మరి ఎందువలన సాధించారు అంటే మీనరాశి అంత బ్రహ్మాండంగా ఉందన్నమాట. అలాగే ఈ యొక్క రాహు మనకి కుంభరాశిలోకి 29 మే 2025 సంవత్సరంలో ప్రవేశించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి
రాహు 12 ఉన్నటువంటి రాహు అనేకమైనటువంటి స్థాయిలో మీకు చక్కగా పనులు చేసి పెడతా ఉంటాడు. మానసికంగా అశాంతి, తర్వాత డిప్రెషన్, ఏదో ఒక రకంగా ఇవన్నీ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే 18 మే 2025 తర్వాత ఈ రాహు ఏం చేస్తాడంటే కుంభరాశిలోకి మళ్ళీ ఎంటర్ జరుగుతాడు. కాబట్టి అంటే అక్కడ వక్రించి ట్రూ రాహువు అని ఉంటుంది, అలాగే మీన్ రాహువు అనమాట. అంటే ఈ విధంగా మనకి రాహు అనేటటువంటిది శుభ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కేతువు దగ్గరకు వచ్చేసరికి 29 మే 2025 సంవత్సరంలో ట్రూ కేతువు సింహరాశిలోకి ప్రవేశించడం ద్వారా మీకు ఎంత వర్క్ ఉన్నప్పటికీ కూడా ఇంకా సక్సెస్ఫుల్గా మీకు ఇంకా పేరు ప్రతిష్టలు అనేటటువంటివి ఇంకా రావన్నమాట. సూర్యుడు బట్టి, మబ్బు బట్టి, సూర్యుడు అరచేతిని పట్టుకున్నటువంటి వెన్నెలను చూస్తున్న ఇలా అరచేతి పట్టినటువంటి సూర్యుడు కాంతి ఏ విధంగా ఆపలేమో, ఈ యొక్క సహజమైనటువంటి టాలెంట్ని మీరు ముందుకు దూసుకొని వచ్చేస్తారనమాట. ఆ విధంగా డిఏలు అరియర్స్లు అన్నీ వచ్చేస్తే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీరు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు చక్కగా. అలాగే ఈ యొక్క పెన్షనర్స్, ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు పెన్షన్లు అనేటటువంటి వస్తే, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా నిద్రపోకుండా వీళ్ళంతా కూడా పనులు చేయడం అనేటటువంటిది ప్రజలకు అందరికీ కూడా ఆశ్చర్యకరంగా ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు చాలా బాధ్యతాయుతంగా పనులు చేయడం అనేటటువంటి జరుగుతాయి మీన రాశి వాళ్ళు. అలాగే వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి, స్థలాలు కొనలేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. మరి జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మీకు ఈ యొక్క భార్య తరపు బంధువులు కూడా మీకు బోనస్ లాగా మీ ఇళ్లలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మీ అత్తగారు, మీ మామగారు, మీ బామ్మర్దులు అందరూ కూడా మీ ఇంటికి చక్కగా వస్తారు, మీరు అందరూ కలిసి ఉంటారు. మరి అందరూ కలిసి చక్కగా మీ నాన్నగారు వాళ్ళు అందరూ కూడా తీర్థయాత్రలకు వెళతారు, చక్కగా ఎక్స్కర్షన్లకు వెళతారు. డబ్బులు ఖర్చు అయినప్పటికీ కూడా మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, వాటిలందరికీ పుట్టుకొచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ రకంగా మొత్తము అన్ని కార్యక్రమాల్లో కూడా ముందంజుకు వెళ్తారు. సినిమా యాక్టర్లు మంచిగా సినిమా పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు, సినిమాలన్నీ కూడా హిట్ అవుతాయి. హీరోలకి, హీరోయిన్లకి చక్కగా మంచి పేరు వస్తుంది, హీరోయిన్లకి మంచి మొగుళ్ళు వస్తారు. చక్కగా టెక్నికల్ టీం అంతా కూడా, ప్రొడక్షన్ వింగ్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉంటారు. పెళ్ళైనటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే ఈ యొక్క సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చక్కటి మంచి పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. ఈ యొక్క శుక్రుడు యొక్క గ్రహస్థితిని బట్టి మనకి ఏమవుతుందంటే, మనకి ఈ 21 ఆగస్టు తర్వాత 2025 సంవత్సరం తర్వాత శుక్రుడు కర్కాటక రాశికి వస్తున్నాడు. అంటే ఈ మీనరాశి వాళ్ళు అనవసరమైనటువంటి లింకులు ఆడవాళ్ళతో తగిలించుకొని రిలేషన్స్ అని చెప్పి వెళ్ళి సుఖ వ్యాధుల పాలైపోతారనమాట. వీళ్ళందరికీ కూడా ఇదివరకు కాలంలో గనేరియా, సిఫిలిస్ అని ఇలాంటి రోగాలు ఉండేవి. అటువంటి సుఖ వ్యాధులు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళు, స్త్రీలు, ఉద్యోగులకి మీరు వెళ్ళకండి. అలాగే ఈ యొక్క బుధుడు మనకి 22 జూన్ 2025 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి, 18 జూలై తర్వాత బుధుడు వక్రించి కర్కాటక రాశిలోకి, 11 ఆగస్టు తర్వాత బుధుడు డైరెక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా చూసినట్లయితే ఎరెక్టైల్ డెఫిషియన్సీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటి వ్యాధితో మగవాళ్ళంతా కూడా బాగా తాగుతారు కదా, బాగా స్మోకింగ్లు ఇవి అన్నీ కూడా జల్సాగా, మీనరాశి వాళ్ళు అంటే జల్సా పురుషులు, ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళకి ఏంటంటే అంగస్తంభన వ్యాధి వస్తుంది. అంటే లింగం పనిచేయదు. మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటి వ్యాధికి గురవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటివన్నీ కూడా చేసుకోకండి. మీరు చక్కగా వివాహం కానటువంటి వాళ్ళకి అందరికీ కూడా వివాహాలు అయిపోతాయి. అన్ని రకాలుగా కేరళ మీరు ముందంచులో దూసుకొని వెళ్ళిపోతారు. ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది. హెడ్ క్వార్టర్స్లో మిమ్మల్ని మీకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి హెడ్ క్వార్టర్స్లో మిమ్మల్ని ఏం కదపరు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూనే ఉంటారు. ఇంకేం కావాలి మీకు?
ఈ రకంగా ఈ మీనరాశి వాళ్ళు, స్త్రీలైతే ఉద్యోగాలు వేరే చోట, పురుషులు వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నారు, ఇళ్ళు వేరే చోట ఉన్నాయని మేమంతా ఎలా వెళ్ళాలండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా చక్కటి మంచి పనులన్నీ కూడా జరిగి సాధించడం అనేటటువంటివి జరిగినాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలండి అంటే, మనకి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదువుకోండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని, తర్వాత ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి అందరికీ కూడా శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేయండి. అలాగే ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. అలాగే గేదెలకి, ఆవులకి, వీళ్ళందరికీ కూడా ఉలవల్ని మీరు ఒక అరబస్తా ఉలవల్ని తినిపించండి. ఈ విధంగా చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శుభమస్తు.